హలో గురు ప్రేమ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం, వనకం, ఆదా బరిసే. చాలా రోజుల తర్వాత ఓన్ వాయిస్తోని మీ ముందు వస్తున్నాను, లాంగ్ వీడియో. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో తీయాలి, మంచి కంటెంట్ ఉంది అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ ఎవ్వరు కూడా రావట్లేదు. అంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనకంటే ముందు వాళ్ళకి టైం దొరుకుతలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన కోసం, మన వీడియో కోసం వాళ్ళు వాళ్ళ వర్క్ను పెండింగ్ పెట్టుకొని రావాలంటే ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఆ వీడియో ఏంది అంటే కొంతమంది 45తోని సెట్ అయ్యే వీడియో అది. అందుకనే ఆ లాంగ్ వీడియోలు అయితే చేయట్లేదు. చాలా గ్యాప్ వచ్చింది వీడియోలతోని, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. రీసెంట్గా శివరాత్రి వీడియోలు పెట్టినా మీ అందరికీ శివుని ఆదరణ ఉంటుంది. మీరు అందరైతే చూసిరు, చాలా థ్యాంక్స్. ఇంకా ముందు అయితే ఒక మంచి వీడియోతో అయితే వస్తున్నాను. కానీ ఇప్పటికే ఒక 2-3 వీడియోలు అయ్యేది ఉండే, కానీ వాళ్ళకు ఎవరైతే నా ఛానల్లో యాక్టింగ్ చేస్తారో వాళ్ళకు కొద్దిగా వర్క్ బిజీ, మైండ్ టెన్షను, ఈ ఫెస్టివల్ వచ్చుడు, అందుకని కొద్దిగా పెండింగ్ అయిపోయింది. ఈరోజు హోలీ, తర్వాత ఉగాది ఉంటుంది. ఇట్లా చాలా ఒక్కరి తర్వాత ఒక పండుగ వచ్చుడు, వాళ్ళకు డ్యూటీలు, వాళ్ళకు పర్సనల్ పనులు, ఇంటికాడ పనులు అవన్నీ ఉండడం వరకు ఇవన్నీ ఇప్పుడైతే ఈ షూటింగ్ అయితే పెండింగ్ అయితే అయింది. చూద్దాం. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరైతే ఇప్పటివరకు అయితే చాలా ఆదరించారు. నా యూట్యూబ్ మానిటైజేషన్ కూడా, అంటే ఇప్పటివరకు నేను చెప్పలేదు, యూట్యూబ్ మానిటైజేషన్ కూడా ఒక 70% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 30% అయితే మన వాచ్ టైం అవర్స్ కూడా అయిపోతుంది. మీకు మళ్ళీ అది కూడా వీడియో తీసి చెప్తాను. ఇదంతా కారణం మీరే ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియోలు చూస్తూ ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేసారు. ముందుగా నా 31st ఒక వీడియో మాత్రం అల్టిమేట్ పోయింది ఫ్రెండ్స్. 10K ప్లస్ పోయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతా బాగా పోయింది వీడియో మాత్రం. 31కు పైసలు లేవు అని ఒక కాన్సెప్ట్తోని థంబ్నెయిల్ చాలా క్లిక్ అయిపోయింది. వీడియో కూడా చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. అది మీ అందరి సపోర్టే. అయితే నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే మనము లాంగ్ వీడియో, కంటెంట్ వీడియో తీయాలి అంటే క్యాండిడేట్ మనుషులు కావాలి. వాళ్ళకు టైం సెట్ అవుతలేదు, వాళ్ళకు పనులు ఉంటున్నాయి. ఎందుకంటే మన కోసం వీడియోకి వచ్చే వాళ్ళు వాళ్ళ పనులు కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. మనం ఎందుకు వాళ్ళ వర్క్ను కూడా మనం డిస్టర్బ్ చేయొద్దు. అయితే నేనేమనుకుంటున్నా అంటే మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు నా వీడియోలు చూసే వాళ్ళు కూడా, మీకు కూడా నేను చెయ్యాలి అనుకునేవారు కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకు కాంటాక్ట్ అవుతాను. అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ గ్యాప్లో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ ఛాలెంజ్ అంటే ఏదో ఒక ఫుడ్ తీసుకొని ఒక ఇద్దరికి పెట్టి, ఎవరు ఫాస్ట్గా టైమర్ పెట్టి ఎవరు ఫాస్ట్గా తింటారో వాళ్ళకు ఒక ప్రైజ్ మనీ లెక్క, ఏదో గిఫ్ట్ లెక్క చేద్దాము అనేసి ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఈ కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుందో నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఫుడ్ ఛాలెంజ్ ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఆల్మోస్ట్ అందరు ఇష్టపడతారు ఫుడ్ ఛాలెంజ్. మీరు కూడా ఈ ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొనాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి ఎలాంటి ఫుడ్ ఛాలెంజ్ చేద్దామో వాళ్ళతో డిస్కస్ చేసి ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు అయితే తీస్తాను ఈ గ్యాప్లో. ఎందుకంటే వాళ్ళకు ఏదైతే లాంగ్ వీడియో, కంటెంట్ వీడియోలు తీయడానికి టైము ఎక్కువైతుంది. మీకు వీడియోలు పోస్ట్ చేసుడు చాలా లేట్ అవుతుంది. అందుకని ఈ గ్యాప్లో ఏం చేస్తానంటే ఈ ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు అయితే తీసి మీకైతే ఎంజాయ్ చేయడానికి అయితే వీడియోలు అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ఫుడ్ ఛాలెంజ్లో పాల్గొనాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేనైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫుడ్ ఛాలెంజ్ అయితే తీస్తాను. అయితే నెక్స్ట్ ఏంటి అంటే మేమైతే టెంపుల్కి వెళ్ళే పాస్ అయితే ఉంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్ వీడియోలు కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యనైతే ఈ ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే ఇంకో విషయం, ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్స్. అందరికీ హ్యాపీ హోలీ. మర్చిపోయాను. అయితే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నా వీడియోకు వ్యూస్ పెరుగుతున్నాయి, అంటే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కొడతలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోను చూస్తున్నారు, మీకు నచ్చుతుంది, ఓకే, నాకు సంతోషం. కానీ వీడియోలు అయితే చూసిన వాళ్ళు ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే
సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే మే ఎప్పుడైనా ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు డైరెక్ట్ ఆ వీడియో వస్తుంది. అందుకు మీరు సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఏదైనా వీడియో పెడితే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బాయ్.